ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి యోసేపుని గురించి ఆయన జీవితంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదండీ. పోయినసారి చేసిన వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అతడు మరి 17 సంవత్సరాల వయసు గలవాడప్పుడు అతనికి కలలు రావడము, అవి వారి కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడము, వారి బ్రదర్స్ మరి అసూయపడి మరి యోసేపు గారిని గోతిలో వేసేయడం, మళ్ళీ ఆ గోతిలో నుంచి తీసి ఇష్మాయేలీయులకు అమ్మేయడము. ఇష్మాయేలీయులేమో ఫరో దగ్గర సైనికుడిగా ఉన్నటువంటి పోతీఫెరాకు అమ్మడము. మరి పోతీఫెరా మరి ఆయనకు అధికారము ఇచ్చినప్పుడు పోతీఫెరా భార్య మరి యోసేపు అందంగా చక్కగా ఉండడం చూసి అతని మీద ఆశపడి పాపానికి ప్రేరేపించడము, అతను పాపం చెయ్యనని ఆమె ఎంత ప్రేరేపించినా లొంగకుండా మరి ఆయన వస్త్రాలని పట్టుకొని కూడా ప్రేరేపించినప్పుడు ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి పాపానికి దూరంగా పారిపోవడం. మరి ఆయన పారిపోయాడని ఉల్టా అతని మీద నిందేసేసి మరి అతనే పాపానికి ప్రేరేపించాడు. నీవు నాతో ఉండుటకు ఇచ్చిన ఈ హెబ్రీ మనుష్యుడు నన్ను పాపానికి ప్రేరేపించాడు. నేను కేకలు వేసేసాను. ఉల్టా పుల్టా అక్కడ సీన్ క్రియేట్ చేసి మరి అబద్ధాలు చెప్పడము, మరి అన్యాయంగా చెయ్యని తప్పుకి మరి పోతీఫెరా ఆయనను ఖైదులో ఉంచడము. మరి అక్కడ కూడా దేవుడు మరి యోసేపుకు తోడుగా ఉండడం వలన యోసేపు చేసే పనులన్నీ కూడా సఫలమయ్యేటట్లుగా చేసి ఆ జైలు అధికారికి దృష్టిలో కూడా దయ పొందుకున్న వాడే అనేకమైన బ్లెస్సింగ్స్ మనం చూస్తూ వచ్చాం. యోసేపుని దేవుడు ఎంతగా ప్రేమించాడు. యోసేపుని మాత్రం కాదండి, యోసేపు లాగా నమ్మకంగా యథార్థంగా జీవించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా యథార్థంగా నమ్మకంగా జీవించే వారికి ప్రభు కృప ఎప్పుడూ తోడై ఉంటుందండి. చెయ్యని తప్పుకి మరి మనము నిందలు పడినప్పుడు, చెయ్యని తప్పుకి దండన అనుభవించాల్సి వచ్చినప్పుడు ప్రభువు అక్కడ కూడా హెచ్చించి విడుదలనిచ్చి ఉన్నతమైన స్థితిలో పెట్టగల సమర్థులండి. అదే ఇక్కడ యోసేపు జీవితంలో జరిగింది. మరి జైలు అధికారి కూడా అన్నిటి మీద ఆయనను అక్కడ హెడ్గా నియమించడం జరిగినప్పుడు మరి ఆయనతో పాటు అక్కడ చెరసాలలో ఉన్నటువంటి రాజు దగ్గర తప్పు చేసి మరి ఖైదు చేయబడ్డ పానదాయకులు, భక్ష్యదాయకులు ఉంటారనమాట. ఆ పానదాయకులు, భక్ష్యదాయకులు వారిద్దరూ కూడా మరి కలలు కంటారు. కలలు కనేసి మరి వాళ్ళు సాడ్‌గా ఉంటారు. ఎందుకు అలా ఉన్నారనేసి యోసేపు వారు అడిగితే, ఇలాగ మేము ఒక్కొక్కరము ఒక్కొక్క కల కన్నాము, అదేంటో తెలవట్లేదు అనేసి చెప్పినప్పుడు మరి దేవుడు మీకు బయలుపరుస్తాడని చక్కగా వారిని ఆ సాడ్ మూడ్‌లో నుంచి బయటికి తీసుకురావడానికి వారి కల ఏంటో తెలుసుకుందామని అడుగుతారు యోసేపు గారు. చెట్టుకు 3 తీగలు, ఆ 3 తీగలకు చిగురు, ఆ చిగురు ఫలించి ద్రాక్ష పూత పోయడము, ద్రాక్ష పళ్ళు రావడము జరిగితే అవి నేను తీసుకొని పిండి మరలా రాజుగారికి నేను అందిస్తున్నాను. ఈ రకంగా చూశాను నేను అని ఆయన చెప్తే, సరే నీ కలకి అర్థం ఇది, నువ్వు మళ్ళా 3 రోజుల్లో రాజుగారి దగ్గర పానదాయకులుగా మళ్ళీ నీవు పనిచేస్తావు అనేసి ఆ వ్యక్తితో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఆయనకు పాజిటివ్‌గా చెప్పారు అనుకున్నాడు మరి ఈ మరి భక్ష్యదాయకులు ఆయన కూడా మరి చెప్తారనమాట. ఆయన డ్రీమ్ వచ్చేసి ఇట్లాగా ఏంటో తెలీదు, తెల్లటి పిండి వంటలు గల గంపలు నేను చూశాను. 3 గంపలు, పైనున్న గంపలో నుంచి అన్నీ కూడా మరి కాకులు అలా అలా తినేస్తూ వెళ్తున్నాయి అని ఆయనకొచ్చిన కల ఆయన చెప్పినప్పుడు, ఆ 3 గంపలు 3 రోజులు, 3 రోజులలో నీ తల నరికేసి మరి అలా హ్యాంగ్ చేస్తే అవన్నీ కూడా మరి కాకులొచ్చి తింటాయి అనేసి కల ఆ యొక్క అర్థం చెప్పినప్పుడు యోసేపు గారు చెప్పినట్టుగానే జరుగుతుందనమాట. 3 డేస్ తర్వాత మళ్ళా పానదాయకుడు ఆయన స్థానానికి వెళ్ళిపోతాడు. భక్ష్యదాయకుడిని మరి యోసేపు ఎలా చెప్పారో అలాగే తల నరికి హ్యాంగ్ చేయబడతాడు. పక్షులన్నీ వచ్చి కూడా ఆయన మాంసాన్ని తినేయడం జరుగుతుంది. సో కానీ ఆ పానదాయకులకి చెప్తారు కదా యోసేపు గారు, మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ పొజిషన్ మీకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే, ఈయన పొజిషన్ ఈయనకి రాగానే మర్చిపోతాడు. మర్చిపోయిన 2 ఇయర్స్‌కి ఫరోకి ఒక డ్రీమ్ రావడం. ఇదంతా ప్లాన్డ్‌గా ప్రభు యొక్క ప్రణాళిక చొప్పున జరిగింది. నిజంగా ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయమునకు గోచరం కావండి. అంతటి ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయగల సమర్థులు మన ప్రభువారు. సో ఫరోకి కల వస్తుందనమాట.
ఆ కళను చూసి ఆయన చాలా సాడ్ అయిపోయి అందరిని కూడా పిలిపించేస్తారు. మ్యాజిషియన్స్‌ని ఎవరు చెప్తారా అని జ్ఞానులను ఎవరెవరినో పిలిపిస్తే ఎవ్వరు కూడా అతని కళలకి అర్థం చెప్పలేకపోతారండి. సరే అనేసి అప్పుడు ఈ పానదాయకుల వారు గుర్తు చేసుకుంటారు. ప్రభా మరి ఫరో గారితో చెప్తారు కదా! రాజుగారితోటి మేము ఖైదులో ఉన్నప్పుడు మాతో పాటు మరి ఉన్నటువంటి హెబ్రీ మనుష్యుడు ఈ రకంగా మా కళలకి అర్థం చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జరిగింది అనేసి వివరించి చెప్పినప్పుడు వెంటనే ఫరో గారు యోసేపు గారిని పిలిపిస్తారనమాట. పిలిపించినప్పుడు ఆ కళలేంటి అనేసి అడుగుతారు. బయలుపరిచేది నేను కాదు, నా దేవాతి దేవుడు ఆయనే బయలుపరుస్తారని. ఎక్కడ కూడా నేనన్న అహం, గర్వం యోసేపులో మనకు కనబడదండి. అంతటి దీన మనస్సు, తగ్గింపు కలిగిన సాత్వికమైన వ్యక్తి. అందుకే అన్నాను యేసు ప్రభువు గారి క్వాలిటీస్ మనకి చాలా మట్టుకు కనబడతాయి అనేసి. అయితే ఆ కళ ఏంటి అని అడిగినప్పుడు ఫరో చెప్తారనమాట. పుష్టిగా ఉన్నటువంటి 7 ఆవులు ఏటిలో నుంచి నడిచి రావడం నేను చూశాను. ఆ తర్వాత బలహీనంగా ఉన్నటువంటి అంటే ఎండిపోయినాయన్నమాట. చాలా వీక్‌గా ఉన్నటువంటి మరి 7 ఆవులు వచ్చేసి ఈ మంచిగా పుష్టిగా ఉన్నటువంటి ఈ ఆవుల్ని మింగేస్తాయంట. అయినా మింగినప్పటికీ కూడా అవేమి పుష్టిగా కనబడలేదంట. అలా ఎండు చెక్కల్లాగానే కనబడ్డాయంట. సరే ఇంకొక కళ ఏంటంటే ఒక దంటుకి 7 వెన్నులు పుడతాయంటండి. మంచిగా ఉండేవన్నమాట. బలంగా ఉండేవి. ఓకే. అలాగే ఆ తర్వాత మళ్ళీ ఒక బలహీనమైనటువంటి వెన్నులు అదే ప్లేస్‌లో పుట్టి ఈ మంచిగా ఉన్న వాటిని సాల్వ్ చేసేసుకుంటాయన్నమాట. అలాంటప్పుడు అవి మరి అట్లా చేసినప్పుడు ఆయన కలవరపడతాడనమాట. ఏంటి ఇలాగొచ్చిందనేసి. సో, ఆ కలని స్పష్టంగా చక్కగా వివరించినప్పుడు యోసేపు వారికి మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు కదండీ మాట్లాడించేది. దేవుడు కదా బయలుపరిచేది. దేవుడు కదా జ్ఞానం ఇచ్చేది. సో, ఆయన మాట్లాడతాడు. మీ కలలకు అర్థం ఇదేను. 7 అంటే 7 సంవత్సరాలు మనకి సమృద్ధిగా మంచిగా ఉంటది. కానీ అటొచ్చే 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. కనుక ఈ సమృద్ధిని మనకి దేవుడు ఇచ్చినప్పుడే మనము ధాన్యాన్ని కూడగట్టుకున్నామంటే, మనము పొదుపు చేసుకుంటే, మరి ఆ కరువొచ్చిన సమయంలో చాలా భయంకరమైన ఒక సంగ్రామం జరుగుతది కనుక, ఆ టైంలో మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మనము అనేకులకు కూడా బ్లెస్సింగ్ అవుతామని మరి చక్కగా వివరించి చెప్తారండి. బిబ్లికల్ వర్డ్స్‌లో ఇంకా బాగా వివరించబడింది. ఆ 40వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే నేను ఏదో మనం మాట్లాడుకునే మాటల్లో నేను చెప్పేస్తున్నాను. మన భాషలో మనము వాడుక భాష మాట్లాడుతున్నాను నేను. సో, చెప్పినప్పుడు మరి మీరు జ్ఞానం గలవారిని, వివేకం గలవారిని, తెలివిమంతులను మీరు పెట్టుకున్నారంటే వారు చక్కగా ధాన్యం మనకి కరువు రాకుండా అది సేవ్ చేసి మనకి ఆ మహా సంగ్రామంలో మనకి ధాన్యం ఉండేటట్లుగాను, ఇతరులు ఎవరైనా కూడా కరువు ప్రాంతాల నుంచి వచ్చి మన దగ్గర ధాన్యం కొనుక్కోలేటట్లుగా నిల్వ ఉంచుతారు. చాలా బావుంటుందని చక్కగా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినప్పుడు, మరెవరో ఎందుకు ఎవరు కూడా నేను జ్ఞానులను పిలిపించాను. తెలివైన వారిని పిలిపించాను. ఎందరినో అడిగాను. నాకెవ్వరు కూడా ఈ కళలకు అర్థం చెప్పలేకపోయారు. నేనెంతో కృంగిపోయాను కానీ ఇంకా అనుండొచ్చు కదా! నా ప్రాణాన్ని నువ్వు తెప్పరిల్ల చేసావు. నా కలలకు నువ్వు అర్థం చెప్పావు కనుక నీవే అధిపతిగా ఉండు అనేసి సింహాసనం మాత్రమేనండి రాజుది. ఇక మిగతా అధికారం అంతా కూడా యోసేపు గారికిచ్చేశారు. ఆయనకి అధికారం ఇవ్వబడినప్పుడు 30 సంవత్సరాల వయస్సు గలవాడండి. 17 సంవత్సరాలప్పుడు చూసిన ఆ కలలు 30 సంవత్సరాల వయసొచ్చినప్పుడు నెరవేర్చబడ్డాయి. ప్రభు నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆయన ఉన్నవాడండి. స్తోత్రం. దేవునికి మహిమ. ఆయన కార్యం చేయగా త్రిప్పగలవాడు ఎవ్వడునూ లేడండి. ఆయన ఒకరిని హెచ్చించాలనుకున్నప్పుడు ఎవ్వరూ కూడా ఎవరి తరము కాదు అది స్టాప్ చేయడానికి. దేవుడు బ్లెస్సింగ్స్ నుంచి ఎవ్వరు కూడా దూరం చేయలేరు. ఒక మనిషికి మనిషి అబద్ధాలతోటి విషం నూరిపోసి మనిషిని దూరం చేస్తారేమో కానీ ఎవ్వరు నిన్ను నన్ను దేవుని ప్రేమ నుంచి మాత్రం వేరు చేయలేరండి. ఆయన మన క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మన యథార్థతను బట్టి మనల్ని ఆశీర్వదించే దేవుడు. మన నమ్మకాన్ని బట్టి మనల్ని అలా ముందుకు నడిపించే దేవుడండి.
మన చేయి పట్టుకొని ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం నమ్మకంగా, యథార్థంగా ఆయనకి ఇష్టానుసారమైన జీవితాలు జీవించినప్పుడు ఇక మనల్ని అంచెలంచెలుగా హెచ్చించేస్తారండి. ఎవ్వరు కూడా మనల్ని రీచ్ కాలేరు. అంత హై లెవెల్‌లో పెట్టేస్తారు మన ప్రభువారు. సో, ఆ రకంగానే ప్రభువారి మరి ఆ ఫరో యొక్క ఉంగరాన్ని యోసేపు గారికి తొడిగించేసి చక్కటి లినెన్ వస్త్రాలను చక్కగా ఆయనకి సిద్ధపరిచి ఎంతగానో దద్దరిల్లిపోయి ఉండొచ్చు అప్పుడు ఊహించుకుంటే ఆయనని అధిపతిగా నియమించిన రోజున వేడుకలు అబ్బో! జస్ట్ అలా కళ్ళు మూసుకొని ఊహించుకొని చూడండి. సో, ఆ రకంగా ప్రభువారు మరి ఈయనని హెచ్చించి పెట్టడమే కాకుండా ఓన్ యాజకుడైనటువంటి పోతీఫెరా యొక్క కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు. ఆసెనాతు. ఆమె గురించి కూడా నెక్స్ట్ మనం చెప్పుకుందాము. ముందు యోసేపు గారి గురించి ముగించేసుకొని ప్రతి ఒక్కటి స్పష్టంగా చెప్పుకోవాలంటే మనకి చాలా రోజులు చాలా టైం పడుతుంది కనుక ఆయన లైఫ్‌లో జరిగేటటువంటి మెయిన్ ఇన్సిడెంట్స్‌ని కొన్ని మనకి జ్ఞానోదయం కలుగజేసేవి యథార్థంగా, నమ్మకస్తులంగా, తప్పు చెయ్యకుండా, పాపానికి దూరంగా పారిపోయి ప్రభువుకి ఇష్టమైన జీవితం జీవిస్తే ఏ రకంగా ఆశీర్వదించబడతామో, ఎంత మట్టుకు అవసరమో అవి మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాము. ఈ రోజుకి ఇది చాలనిపిస్తుంది కనుక ఇక్కడికి ముగించుకొని మనము మిగతాది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దామండి. ఆ తర్వాత మరి ఆయన కలలు ఏ రకంగా నెరవేర్చబడ్డాయి అనేది మనకి చక్కగా ఒక క్లారిటీ వచ్చేసింది. సో, వారి బ్రదర్స్, వారి తండ్రి ఏ రకంగా మరి ఈయన యొద్దకి చేర్చబడి ఈయన దయలో దేవుడు బ్రతికేటట్లుగా చేశాడనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దేవుడి వాక్య భాగాలను బట్టి మనల్ని బహుగా ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో పెట్టాలని, ఆ పెట్టడానికి మనం కూడా యథార్థవంతులుగా జీవించి ప్రభువారి పాలనకు మనల్ని పూర్తిగా అప్పగించుకొని ఆయన మనల్ని ఏలుతున్నా కొద్దీ ఆయన ఏలుబడిలో అలా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.